అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లును నేను సమర్థిస్తున్నాను. ప్రపంచంలో చైనా అత్యధిక జనాభాతో గతంలో ఉండేది. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ప్రపంచంలో జనాభాలో మనం మొదటి దేశంగా మారబోతున్నాం. కానీ మనం క్రీడలలో చూసినప్పుడు చాలా వెనుకబడి ఉన్న విషయం మనందరికీ తెలుసు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు తయారు చేసినప్పుడు మాత్రమే ఒలింపిక్స్లో కానీ ఇతర ప్రపంచ స్థాయి పోటీలలో పాల్గొని ప్రథమ ద్వితీయ స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి లక్ష్యంతోనే ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు లక్ష్యాల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి నేడు భారతదేశంలో ఇటువంటి యూనివర్సిటీలు అవసరం ఉంది. అది తెలంగాణలో తీసుకురావటం హర్షించదగ్గ అంశం. కాబట్టి ఆ స్థాయిలో కొనసాగించినట్లయితే ఒకప్పుడు మనకు హాకీలోనైనా ఒలింపిక్స్లో పాల్గొని ఏదో ఒక పథకం వచ్చే అవకాశం ఉండేది. అది కూడా కిందికి వచ్చిన స్థితి ఉంది. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో నైపుణ్యాలు పెరుగుతుంటే ఆ స్థాయిలో పెంచడానికి అవసరమైన వసతులు లేనప్పుడు క్రీడాకారులు తమకు తామే సిద్ధం కావటం అనేది సాధ్యమయ్యేది కాదు. అందువల్ల ఈ యూనివర్సిటీ బిల్లు ఈ తెలంగాణలోని యువతను మంచి క్రీడాకారులుగా తయారు చేసి భారతదేశం వైపు నుంచి ప్రపంచంలో క్రీడల పోటీలు, అది ఒలింపిక్స్ కావచ్చు, ఇతర ఆసియా గేమ్స్ కావచ్చు, ఇతర అన్ని రకాల స్పోర్ట్స్ కానీ గేమ్స్లో కానీ మంచి స్థాయిలో ఉత్తమ స్థానాలు సాధించి ఒలింపిక్స్లో మంచి పథకాలు సాధించడానికి తప్పనిసరిగా దోహదపడుతుందని చెప్పి తమ ద్వారా తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను.